రేవంతన్న మాటలకు అర్థాలే వేరులే అని వారి మాటలకు అర్థాలే వేరులే. మన అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. డింపక అని బుట్టో మీద డాన్స్ ఆడిరు మీరు. నేను ఉన్నంత వరకు ఆ ఫ్యామిలీ కాంగ్రెస్ లోకి నో ఎంట్రీ. మీరే ఉంటారా లేదా కాంగ్రెస్ లో నిలవదీయాలా? ఈ పంచాయతీలు చూస్తుంటే మీరే కాంగ్రెస్ ఉంటారా తెలియదు. కరప్షన్ అనగానే ఫస్ట్ ఎవడు గుర్తొస్తాడు మనకు? కాంగ్రెస్ గుర్తొస్తుంది. అమ్మ బాబాయ్ కాళేశ్వరం అంటే ఏం గుర్తొస్తుంది మళ్ళీ నీకు? కల్వకుంట్ల గుర్తొస్తుంది. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? గట్లనే ఉన్నది రాజకీయం. ఇప్పుడు మూసి శుద్ధి చేస్తాను అన్నాడు. ఈయన జల్లడ పడతాడు ఏంది ఇట్లా పట్టుకొని జల్లడ రేవంత్ రెడ్డి. అరే మాట్లాడకుండా అసెంబ్లీకి రాకుండా మీ మీద ఒక విమర్శ చేయకుండా మిమ్మల్ని ఓపిస్తున్నాడు కేసీఆర్. ఏదో వేద్దామని అనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఏదో అయిపోయింది.